అనంతపురం అర్బన్లో వైసీపీలో అసమ్మతి రాజుకుందని అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అనంత వెంకట్రామిరెడ్డి గారు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే ఇప్పుడు బలంగా వినపడుతున్నాయని, సర్వేలు కూడా ఆ రకంగానే ఉన్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో అసలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైకాపాలో ఉన్నటువంటి అసమ్మతి ఏంటి, అక్కడ వైసీపీ అభ్యర్థి అయినటువంటి అనంత వెంకట్రామిరెడ్డి బలాబలాలేంటి, బలహీనతలేంటి, అలాగే టీడీపీ అభ్యర్థి బలాలు బలహీనతలు ఏంటి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అనంత వెంకట్రామిరెడ్డి మీద వచ్చినటువంటి ఒక వార్తని గనక మనం తీసుకున్నట్లయితే, అనంతపై అసమ్మతి అంటే అనంత వెంకట్రామిరెడ్డి మీద అసమ్మతి ఉన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో అనంతపై అసమ్మతి, అనంత వెంకట్రామిరెడ్డి మీద అక్కడ అసమ్మతి ఉంది అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. అనంతపురం అర్బన్ వైసీపీలో నివురుగప్పిన నిప్పుల అసమ్మతి. సో అనంతపురం అర్బన్లో వైసీపీలో నివురుగప్పిన నిప్పుల అసమ్మతి సెగలు రాజుకున్నాయి అంటూ కూడా ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై తీవ్ర వ్యతిరేకత. ఇక్కడ అంటే అనంత అర్బన్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనంత వెంకట్రామిరెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతతో పాటుగా అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపాలో తీవ్ర అసమ్మతి ఉన్నటువంటి నేపథ్యంలో అది కూడా రానున్నటువంటి ఎన్నికల్లో అనంత వెంకట్రామిరెడ్డికి మైనస్గా మారే అవకాశం ఉంది. కాబట్టే అక్కడ అనంత వెంకట్రామిరెడ్డి గారు ఓడిపోబోతున్నారు అనేటువంటి సంకేతాలు అయితే అందుతూ ఉన్నాయి. అనంతపురం అర్బన్లో అనంత వెంకట్రామిరెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఒకటైతే, అక్కడ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి కోగడం గారితో ఆయనకి కోల్డ్ వార్ కూడా ఉంది. ఆ కోల్డ్ వార్ కూడా రానున్నటువంటి ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరెందరితోనో విభేదాలు. అనంత వెంకట్రామిరెడ్డి గారికి ఆ నియోజకవర్గంలో ఒకవైపు డిప్యూటీ మేయర్ గారితో కోల్డ్ వార్ ఉంటే, మరోవైపు ద్వితీయ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వైకాపాలో వారందరితో కూడా విభేదాలు ఉన్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాం. దూసుకుపోతున్న ప్రత్యర్థి అభ్యర్థి అంటే ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, అంటే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆయన దూసుకుపోతున్నారు. వైసీపీ శ్రేణులేమో సందిగ్ధంలో ఉన్నాయి అంటూ కూడా ఈ వార్తని మనం చూస్తూ ఉన్నాం. అసలు ఓవరాల్గా ఒకసారి వార్త ఏంటనేది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తే, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిపై అధికార వైసీపీలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మరలా ఆయనకే టికెట్ ఇవ్వడం ఆ పార్టీలోని చాలా మందికి ఇష్టం లేదు. ఎలాగైనా ఆయన్ను ఓడించి తీరుతామని పలువురు అంతర్గత సంభాషణలో చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డికి, అలాగే ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి మధ్య అంతరాలు బాగా పెరిగినట్లుగా కనిపిస్తోంది. కాంట్రాక్ట్ పనులకు సంబంధించి వారి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందని చెబుతూ ఉన్నారు. సో అసలు అక్కడ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి అనంత వెంకట్రామిరెడ్డి గారికి మధ్య అంతరాలు బాగా పెరిగినట్లుగా, కొన్ని కాంట్రాక్టుల విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్త కూడా అలాగే ఉంది. కాంట్రాక్ట్ పనులకు సంబంధించి వారి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందని చెబుతూ ఉన్నారు. అలాగే పలువురు కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి గారే కాదు, కొంతమంది కార్పొరేటర్లు కూడా అనంత వెంకట్రామిరెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు, గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు టీడీపీ కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అందరినీ కలుపుకొని పోతున్నారు, ప్రచారంలో వేగం పెంచుతున్నారు. ఈ పరిణామాలు అసలు సిసలు వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వైసీపీలో అంతర్యుద్ధం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అంతా తానై వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. నగర మేయర్గా తన అనుయాయుడు అయినటువంటి వసీంను ఎంపిక చేసుకొని అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుపోతున్నారనే చర్చ సర్వత్రా జరుగుతూ ఉంది. నగర వైసీపీలో నాయకులకు కొదవలేదు. వీరిలో అత్యధికులు అనంత వెంకట్రామిరెడ్డి అంటే గిట్టని వారే.
సో అసలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంత వెంకట్రామరెడ్డి అంటే గిట్టని వారి చాలామంది ఉన్నారు. అసలు అక్కడ కార్పొరేటర్లకి అలాగే ఒక మేయర్కి తప్ప డిప్యూటీ మేయర్కి కూడా అనంత వెంకట్రామరెడ్డి గారితో గొడవలు ఉన్నాయి. కొన్ని కాంట్రాక్ట్ విషయంలో గొడవలు ఉన్నాయి. అనంత వెంకట్రామరెడ్డి గారి వైఖరి అక్కడ సరిగా లేదని అనంత వెంకట్రామరెడ్డి గారిని వ్యతిరేకిస్తూ ఉన్నారు వీళ్ళందరూ. దానికి తోడు అంతా నేనే అన్నట్లుగా అనంత వెంకట్రామరెడ్డి గారు వ్యవహరించడంతో అక్కడ వైసీపీ క్యాడర్ కూడా ఆయనకు దూరం అవుతుందని, ప్రత్యర్థిగా ఉన్నటువంటి దగ్గుబాటి వెంకట ప్రసాద్ గారికి అది కలిసి వచ్చే అంశంగా మారబోతుంది అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వినపడుతూ ఉన్నాయి. అందరితోనే వైరం. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి అనంత వెంకట్రామరెడ్డితో సుదీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉంది. అంటే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గురునాథ్ రెడ్డికి అనంత వెంకట్రామరెడ్డితో సుదీర్ఘంగా అక్కడ రాజకీయ వైరం ఉంది. నగరంపై బాగా పట్టున్న ఆయన అనంతతో కలిసి ప్రచారం చేసే అవకాశం దాదాపు లేదు. గురునాథ్ రెడ్డి గారు అనంత వెంకట్రామరెడ్డి గారికి ఈసారి ఎన్నికల్లో సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఆయనతో ప్రచారం చేసే పరిస్థితి అంతకంటే లేదు. పైగా లోపల వ్యతిరేకంగా పనిచేసే అవకాశమే ఎక్కువగా ఉంది. అసలు గురునాథ్ రెడ్డి గారు అనంత వెంకట్రామరెడ్డి గారికి సహకరించడం ఒక ఎత్తు అయితే, సహకరించకపోవడం ఒక ఎత్తు అయితే, అసలు లోపాయికారిగా ఆయన ప్రత్యర్థి అభ్యర్థికే మొగ్గు చూపే అవకాశం ఉంది, మద్దతు ఇచ్చే అవకాశం ఉంది లోపాయికారిగా అంటూ కూడా ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. దూసుకుపోతున్న దగ్గుపాటి టీడీపీ కూటమి అభ్యర్థి అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రచారంలో వేగంగా దూసుకుపోతున్నారు. ఒకవైపు నేతలందరినీ కలుపుకుపోతున్నారు, మరోవైపు ప్రచారంలో కొత్త వరవడి సృష్టిస్తున్నారు. టికెట్ దక్కలేదనే అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని సైతం కలిసి ఆయన మద్దతు కోరినట్లుగా ఒక వార్త అయితే మనకి తెలుస్తూ ఉంది. ఫలితంగా టీడీపీ నేతలందరి మద్దతు దగ్గుపాటి ప్రసాద్కు లభించినట్లుగా కొన్ని వార్తలు అయితే మనకు అందుతున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అనంతపురం అర్బన్లో ఈసారి దగ్గుబాటి వెంకట ప్రసాద్ గారికి అది కలిసి వచ్చే అంశంగా మారబోతుంది అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వినపడుతూ ఉన్నాయి. అందరితోనే వైరం. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి అనంత వెంకట్రామరెడ్డితో సుదీర్ఘకాలంగా రాజకీయ వైరం ఉంది. అంటే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గురునాథ్ రెడ్డికి అనంత వెంకట్రామరెడ్డితో సుదీర్ఘంగా అక్కడ రాజకీయ వైరం ఉంది. నగరంపై బాగా పట్టున్న ఆయన అనంతతో కలిసి ప్రచారం చేసే అవకాశం దాదాపు లేదు. గురునాథ్ రెడ్డి గారు అనంత వెంకట్రామరెడ్డి గారికి ఈసారి ఎన్నికల్లో సహాయ సహకారాలు అందించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఆయనతో ప్రచారం చేసే పరిస్థితి అంతకంటే లేదు. అనంత వెంకట్రామరెడ్డి గారికి వ్యతిరేక పవనాలు వేస్తున్నాయని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అనంత వెంకట్రామరెడ్డి గారు అక్కడ గెలిచే అవకాశం లేదు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఓవరాల్గా అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చక కొంతమంది ఉంటే, అనంత వెంకట్రామరెడ్డి చేసినటువంటి అకృత్యాలు, అవినీతి ఇవన్నీ నచ్చగా వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశం ఉంది. సో టీడీపీ అభ్యర్థి కూడా అక్కడ బలంగా ఉండడం, టీడీపీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోవడం కూడా అనంత వెంకట్రామరెడ్డికి అక్కడ మైనస్గా మారే అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే విశ్లేషణ అందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.